హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ పల్లవి. ఈరోజు షార్ట్ వీడియోలో నేను నా యూట్యూబ్ జర్నీ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఎందుకైనా కొంతమందికి యూజ్ అవుతుంది నేను చెప్పే మాటలు అని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియోలో నేను కంప్లీట్గా చెప్పడం అయితే కుదరదు. సో ఒక్కొక్క స్టెప్ చెప్తూ వెళ్తాను అనమాట. ఒక్కొక్క షార్ట్ వీడియోలో కంటిన్యూగా చెప్తూ వెళ్తూ ఉంటాను. సో వీడియోస్ని మిస్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఏ కంటెంట్ కావాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అది చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుందండి. నాకు ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి కూడా 3 ఇయర్స్ టైం పట్టిందనమాట. అంటే అందరికీ ఇంత టైం పడుతుందని లేదు. కొంతమందికి 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్ లేదా 6 మంత్స్, 1 ఇయర్ కల్లా కూడా మానిటైజేషన్ అవుతుంది. ఇది మనం తీసుకునే కంటెంట్ని బట్టి కూడా ఉంటుందండి. సో ఇక్కడ నేను వచ్చేసి కుకింగ్ వీడియోస్ ఆప్షన్ చూస్ చేసుకున్నాను. నాకు ఇదైతే కరెక్ట్గా ఉంటుందన్నమాట. నేను హౌస్ వైఫ్ని. సో ఇలా కొంచెం కుకింగ్ అయితే నాకు సెట్ అవుతుంది, కరెక్ట్గా ఉంటుందని నేనైతే కుకింగ్ వీడియోస్ని చూస్ చేసుకున్నాను. కొంతమంది బ్లాగ్స్ చేస్తారు, కొంతమంది బయట ఎక్స్ప్లోర్ చేస్తారు కదా. అవి మీరు తీసుకునే మీకు వీలు ఉంటుంది, మీరు చేయగలరు అని అంటే ఆ కంటెంట్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కుకింగ్ వీడియోస్ని చూస్ చేసుకున్నాను. సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్కి మానిటైజేషన్ అయ్యింది. కుకింగ్ వీడియోస్ పెడతాను. అలాగే ఏవైనా శారీస్ రివ్యూస్ కానీ, ప్రోడక్ట్స్ రివ్యూస్ కానీ చేస్తూ ఉంటానన్నమాట. సో ఈ వీడియోలో నేను కంప్లీట్గా చెప్పడం కుదరదు కదా. సో దీనికి కంటిన్యూషన్ పార్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో, షార్ట్ వీడియోలో చెప్తానండి. సో వీడియోని మిస్ చేయకుండా చూడండి. నాకు ఛానల్ మానిటైజేషన్ అయితే 3 ఇయర్స్కి అయిందనమాట. సో నాకు ఎంత పేమెంట్ వచ్చింది అనేది కూడా చెప్తాను.